ఇటు రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సంఖ్యాబలం వీలైనంతగా తగ్గించే వ్యూహాల్లో వైసీపీ ఉన్నట్టు సమాచారం. రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయలేని స్థితిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఇటు అనర్హత వేటుపడితే 4 వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసే ఛాన్స్ కోల్పోనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శ్రావణి, ఏపీలో రాజకీయం అంతా రాజ్యసభ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూస్తామంటే పెద్ద ఎత్తున అంటే వైసీపీలో పెద్ద ఎత్తున మార్పులు జరుపులు జరగడం, మరొకవైపు టీడీపీలో కూడా అదే స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటుగా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన అసంతృప్తులు కూడా టీడీపీలోనూ అటు జనసేనలోనూ చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అభిప్రాయానికి కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్థసారథితో పాటుగా చంద్రపూడి ఎమ్మెల్యే ఎలీజా, అలాగే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జోరుగా జరుగుతున్న ఈ సందర్భంలో రాజ్యసభ వ్యవహారంతో ఈ చేరికల వ్యవహారం అనేది కొంత జాప్యమయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు, వైసీపీ ఎత్తుగడలు చూసిన తర్వాత కొంత ఆచితూచి చేరికల విషయంలో వ్యవహరించాలి అనేది టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ చేరికల వ్యవహారం అనేది కొంత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గనక చేరికలు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు చేరితే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అనర్హత పిటిషన్లు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు స్పీకర్కి వైసీపీ వైపు నుంచి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీలో చేరారో వాళ్ళ మీద అనర్హత వేటుకు సంబంధించిన నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళతో పాటుగా ఇప్పుడు తాజాగా ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్థసారథి కావచ్చు, ఎలిజా కావచ్చు, రక్షణ నిధి కావచ్చు, ఇటువంటి వారు టీడీపీలో చేరితే వాళ్ళకి సంబంధించిన పిటిషన్లు కూడా, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు కూడా స్పీకర్కి వెళ్తాయి. సో ఈ విధంగా చూసుకుంటామంటే కొంత టీడీపీకి అదనంగా వచ్చే సంఖ్యాబలం ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఓటు వేసే అవకాశం, ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించడం ద్వారా గంటా ఓటు వేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. సో ఆయన న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి రిజల్ట్ వస్తుందనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే గంటా రాజీనామా ఆమోదించారు. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయలేని పరిస్థితిలోనే ఉన్నారు. అనర్హత వేటు పడితే వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటేలేరు. సో ఇదే క్రమంలో ఇప్పుడు గనక ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాయిన్ అయితే వాళ్ళ మీద కూడా అనర్హత వేటు పడితే వాళ్ళు కూడా ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళ చేరికకు సంబంధించిన వ్యవహారం కొంత జాప్యమయ్యే సూచనలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరొకవైపు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే 4 టీడీపీలో చేరారో వాళ్ళు ఏ విధంగా ఈ షోకాజ్ నోటీసులను ఎదుర్కోవాలి, ఏ విధమైన రిప్లై ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో టీడీపీ అధినాయకత్వం చర్చిస్తోంది. శ్రావణి. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.